హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ క్యూటీ కన్ను 77. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు కారం రెడీ చేశాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఇది మనకు 1 మంత్ 1.5 మంత్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా బయట పెట్టినా కూడా మనకు 1.5 మంత్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2-3 మంత్స్ వరకు ఉంటుంది. ఇది రోజు మనము ఫుడ్లో యాడ్ చేసుకొని అన్నంలో మొదటి ముద్ద తిన్నట్లయితే మనకు చాలా హెల్దీ కూడా. సో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అనేది నేను మొత్తం వీడియోలో చెప్తాను. మనం మునగాకుని ఇలా రిల్లి పెట్టుకొని దీన్ని బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం వాటర్లో బాగా మునిగే వరకు ఉంచితే దీంట్లో ఇసుక మట్టి అంతా వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఒక జల్లి గిన్నెలో ఇలా వేసేసుకుంటే దాంట్లో వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. మనం మునగాకు వాష్ చేసుకున్నాక ఇలా పేపర్ పైన వేసి దీంట్లో కొంచెం వాటర్ అన్ని ఆరే వరకు కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. మునగాకు కారంలోకి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ రెబ్బలు తీసుకోవాలి. ధనియాలు, పచ్చిశనగపప్పు, నువ్వులు, పొట్టుమినపప్పు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఇవన్నీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ పప్పులు అనేటివి వేయించుకోవాలి. మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మాడిపోతాయి, లేకుంటే మాడి వాసన ఉంటుంది పొడి, కాబట్టి సిమ్లోనే పెట్టి మెల్లిగా వేయించుకోవాలి. ముందుగా పప్పులు ఫ్రై చేసుకున్నాక నువ్వులు కూడా ఆఖరణ వేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయాక పప్పులు చివరిలో మనకు నువ్వులు మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇవి మనకు మాడిపోవద్దు, నువ్వులు చేదవుతుంది కారం. ఇవి కొద్దిగా లైట్గా వేయించుకుంటే ఆ వేడికి నువ్వులు అనేది వేగిపోతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిపైన కొద్దిసేపు ఇవి వేయించాలి. నువ్వులు కూడా బాగా వేగిపోయాయి. ఇవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో కొద్దిగా పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె లేకుంటే రిఫైండ్ ఆయిల్ అయినా పర్లేదు. ఇప్పుడు వీటిలలో మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి అనేది సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. ఎండుమిర్చి అనేది కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మునగాకు కూడా అదే ఎండుమిర్చి తీసిన ఆయిల్లోనే మునగాకు వేసి వేయించుకోవాలి. దీనికి ఏం ఎక్కువ ఆయిల్ పట్టదు, లైట్ ఆయిల్లోనే వేయించాలి. ఎందుకంటే మనకు మళ్ళీ కారం ముద్దగా అయిపోతుంది కాబట్టి నేను అదే ఆయిల్లో వేస్తున్నాను. ఇది మంచిగా దగ్గరికి వెళ్ళే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి పప్పులు, ఎండుమిర్చి అనేది వేడి అనేది తగ్గిపోయింది, చల్లారిపోయాయి. ఇందులో మనం వెల్లుల్లి గర్భాలు, ఉప్పు వేసుకొని ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మునగాకు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు పడుతుంది. ఇలా బాగా వేగిపోయాక ఇందులో ఒక 4 రెబ్బల చింతపండు కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మునగాకు అనేది బాగా వేగిపోయిందండి. చింతపండు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారేంతలో మనం ముందు చేసుకున్న బ్యాటర్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఫస్ట్ ఇది పప్పులు, ఎండుమిర్చి కలిపి, తర్వాత ఇందులోనే మనం మునగాకు కూడా యాడ్ చేసుకొని పట్టేసుకోవాలి. ఇలా పొడిగా రావాలి మనకు, అప్పుడే కారం బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసుకున్నానండి. సో మనకు మునగాకు కారం అనేది రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి, అప్పుడు మనకు పొడిగా అవుతుంది. సో మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకు కారం అనేది రెడీ.
ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. రోజు ఒక ముద్ద దీంతో తిన్నాక మనం వేరే కర్రీస్తో తింటే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. సో ఇది మునగాకు కారం రెసిపీ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.